కందకట్ల సిద్దురెడ్డిగారు శంషాబాద్ రాజ్మహల్ వేదికగా నిరుద్యోగులకు సహాయం చేయడానికి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారితో కలిసి మెగా జాబ్ మేళాను ప్రారంభించి 100కు పైగా ఐటీ మరియు ఇతర పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించడం నిజంగా అభినందించదగ్గ విషయం. శంషాబాద్ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పడంలో సందేహం లేదు. సిద్దురెడ్డిగారి పిలుపు మేరకు యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాంటాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మన్నన్ ఖాన్ కూడా ప్రతి కంపెనీకి వెళ్ళి ఖచ్చితంగా చేస్తాడు. అంతేకాకుండా మాక్సిమం ఈ ఏరియాలో ఏ పని ఉన్నా జాబ్ మేళాలో అంటే వర్క్ ఉన్నా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా, ప్రశాంత్ రెడ్డి ఈయన కూడా ఎంబడుండి అన్ని చేశాడు. సో అంటే ఇంతమంది కష్టపడితే ఒక 5,000 మంది ఇక్కడ రాగలిగారు. సో ఇంతమందికి జాబ్ ఇవ్వగలిగాము అంటే ఈ 500 మందికి మేము చేసే సేవ అనుకోండి, ఇంకా ఏదైనా అనుకోండి. నేను ఇంకా కావాలంటే ఇంకా కూడా చేయాలనుకుంటున్నా. ఇంతేకాకుండా మీ మీడియా ద్వారా ఒక యూత్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ ఎలాంటి రీచ్ ఉందో, ఎలాంటి గోల్ కావాలో దానికి ప్రాపర్ రాసుకోండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దాన్ని చదువుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన జాబ్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ సాలరీ ఉంది అంటే చేయాలా వద్దా అని చెప్పి అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఏదో ఒక జాబ్ చేయండి అబ్బా. ఇంట్లో కూర్చొని నేను నాకు ఆ జాబే రావాలి ఈ జాబే రావాలి అనుకోవద్దు. ఖచ్చితంగా మనిషి అన్నోడు ఏదో ఒక పని చేయాలి. ఫస్ట్ పని చేస్తేనే నెక్స్ట్ మనకు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. అక్కడ ఉంటే తెలుస్తుంది అంటే నువ్వు ఇంకా ఎలా మోల్డ్ కావాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా మోల్డ్ కావాలని చెప్పి తెలుస్తుంది. సో మీరు ఇంకా మోల్డ్ అయ్యి ఇంకా కూడా పెద్ద జాబులు చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు మనం 100 రన్లు కొట్టాలన్నా 1 రన్తోనే స్టార్ట్ అవుతుంది. మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా బునాదితోనే స్టార్ట్ అవుతుంది. సో బునాది మనకు స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ బాగుంటుంది. ఈ బిల్డింగ్ ఇలా ఇంత మంచి డెకరేషన్ ఇంటీరియర్